హలో! అందరూ నమస్కారం. 'మూవీ ఆఫ్ ది కాల్' 2020లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ. హర్రర్ సీన్స్ మరీ బీభత్సంగా లేవు గానీ, థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికైతే పర్లేదు. 1, 2 ఉంటాయి. అది చూడడానికైతే పర్లేదు. బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒక అమ్మాయి చెల్లెలు ఒక మంత్రగత్తె వల్ల చనిపోయిందని తెలుసుకొని, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఆ మంత్రగత్తెని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆమె చనిపోతది. ఆ మంత్రగత్తె చనిపోయాక వాళ్ళ హస్బెండ్ ఆ నలుగురు ఫ్రెండ్స్‌ని వాళ్ళ ఇంటికి పిలిచి ఒక చిన్న ఆఫర్ అయితే ఇస్తాడు. అదేంటంటే రూమ్‌లో ఒక ఫోన్ ఉంటది. ఆ ఫోను ఒక నిమిషం మాట్లాడితే $100,000 ఇస్తా అని చెప్తాడనమాట. ఆ నలుగురు ఫ్రెండ్స్ ఆ డబ్బుకి కక్కుర్తిపడి ఆ ఫోన్ మాట్లాడడానికి డీల్ ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఆ నలుగురు ఫ్రెండ్స్ ఒక్కొక్కలుగా ఆ ఫోన్ మాట్లాడాక అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో కొంచెం స్టోరీ ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఏంటంటే ఆ ఫోన్ కాన్సెప్ట్ అయితే బాగుంది గానీ, తర్వాత వచ్చే సీన్స్ ఆ హర్రర్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఏంటంటే స్టోరీ అంత స్ట్రాంగ్‌గా ఏమనిపించదు. దాని తగ్గట్టు సీన్స్ కూడా చాలా రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఆ హర్రర్ సీన్స్ అయితే అంత ఎఫెక్టివ్‌గా కూడా అయితే ఏమీ లేవు. భయపడేంత సీన్స్ కూడా ఏమి లేవు. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. ఆ చిన్న కాన్సెప్ట్‌ని కొంచెం సింపుల్‌గానే తీసుకెళ్తాడు. ఆ స్టోరీకి తగ్గట్టుగా హర్రర్ సీన్స్ అండ్ ఆ థ్రిల్లింగ్ సీన్స్ పెట్టడానికి ట్రై చేశారు. అవి చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి హర్రర్ సీన్స్ అయితే పెట్టుకున్నారు. ఆ హర్రర్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ గాని, టెక్నిక్ గాని అసల పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో ఆ హర్రర్ సీన్స్ ఇంకొంచెం బాగా పిక్చరైజ్ చేసుంటే బాగుండేదనిపించింది. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.